దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండము 8వ అధ్యాయమును ధ్యానం చేసుకుందాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడున్నట్లు వాటిని వెలిగింపవలదని చెప్పుమనెను. అహరోను అలాగూ చేశాను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీపవృక్షము బంగారు నక్షీ పని గలది. అది దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నక్షీ పని గలది. యెహోవా కనపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధ స్థలములో అర్పణలన్నీ తీసుకుని వచ్చాక మరి మందిరాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఆ యొక్క దహన బలిపీఠమును ఇత్తడి బలిపీఠమును ప్రతిష్ఠించిన తర్వాత చేయవలసిన తర్వాత పని ఏంటంటే అక్కడ లోపల ఉన్న మరి దీపవృక్షము, బంగారు దీపవృక్షము, దీపస్తంభము దీపవృక్షము అని అంటారు. దాన్నే స్తంభము అని వృక్షము అని కూడా అంటారు. అయితే ఆ దీపవృక్షానికి ఏం చేయమంటున్నారు? దానిని వెలిగించాలి. అది కూడా ఎలా వెలిగించాలంట? ఆ దీపాల వెలుగు దీపవృక్షానికి ముందు పడాలి. ఎలా పడాలంట? దీపం యొక్క వెలుగు దీపవృక్షమునకి ముందు పడేటట్లుగా మరి ఆ యొక్క వత్తులను కూడా మరి సవరించి ఆ వెలుగును ఆ రకంగా వెలిగించమని చెప్తూ ఉన్నారు. అహరోను అలాగే చేశాను. ఏదో వెలిగించేశాము అన్నట్లుగా కాకుండా ఆ వెలుగు దీపవృక్షానికి ముందు పడేటట్లుగా వెలిగించాలి. మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్లే అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపాలను వెలిగించాడు. ఆ దీపవృక్షము బంగారు నక్షి పని గలదిగా ఉంది. దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నక్షి పని కలది కదండి. మరి అన్నీ కూడా బాదం పువ్వులతోటి చక్కగా ఆ వృక్షాన్ని ఎలా చేయాలో కూడా మరి మనము అంతకుముందు నిర్గమాకాండంలో అదంతా కూడా మరి మనం ధ్యానించుకున్నాం. ప్రతి పనిని కూడా మరి చక్కగా నక్షి పని గలదిగా బంగారముతో చేయించారు. కాబట్టి మరి యెహోవా కనపరిచిన మాదిరిగానే తెలియచేసినట్టుగానే ఆ దీపవృక్షాన్ని చేయించాడు. ఎందుకంటే మరి ఆ దీపవృక్షము అనేది ఏంటంటే దేనికి సూచన అంటే ప్రభువైన యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. ఎందుకంటే ఆ వృక్షమును చక్కటి సౌందర్యవంతముగా ఆ బాదాము పువ్వులతోటి ఏ రకముగా అయితే మరి మేలిమి బంగారముతో చేశారో యేసు ప్రభువు యొక్క సౌందర్యానికి సద్గుణాలకి సూచన. దేనికి సూచన? అది దీపవృక్షము యేసు ప్రభు యొక్క సౌందర్యానికి సద్గుణాలకి సూచనగా ఉంది. మరి దానిపైన వెలుగుచున్న దీపము పరిశుద్ధాత్మకి సూచనగా ఉంది. ఏంటది? పరిశుద్ధాత్మకి సూచనగా ఉంది. మరి అంతేకాకుండా ఆ వెలుగు కూడా ఎలా పడాలంట? దీపవృక్షమునకు ముందుగా ఆ యొక్క వెలుగు పడాలి. అంటే ఆ వెలుగు పడడము అనేది దేనికి గుర్తు అంటే మరి సాక్షి జీవితానికి గుర్తు. దేనికి గుర్తు? అది ఆ వెలుగు సాక్షిగా ఆ వెలుగుని మరి మనము పొందుకున్న మనమందరము కూడా ఆ వెలుగు ఎవరిలో అయితే పడుతుందో వారందరూ కూడా యేసు ప్రభువు కొరకైనా వెలుగుగా మరి మనందరము ఈ లోకంలో జీవించాలి, ఆయన కొరకు సాక్షిగా జీవించాలి అన్నదానికి గుర్తుగా ఉంది. అంటే తర్వాత మరి మనం చూసుకున్నట్లయితే అక్కడ లేవీలను ప్రత్యేకిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. అంటే లేవీలను పరిశుద్ధపరచడానికి ముందుగా ఏ కార్యక్రమం చేయాలి? దీపము వెలిగించాలి. అంటే ఆ వెలుగు అనేది లేకపోతే శుద్ధి అనేది లేదు. ఏమి లేకపోతే? వెలుగు అనేది లేకపోతే శుద్ధి అనేది ఉండదు. అందుకనే ముందుగా వెలిగించబడాలి, తర్వాత శుద్ధి కార్యక్రమం ఆ లేవీలను ఆ యొక్క శుద్ధి కార్యక్రమం అనేది అక్కడ జరిగించినట్టుగా చూస్తూ ఉన్నాం. 5వ వచనం నుండి మరి మనం చూసుకుంటే కనుక, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులో నుండి లేవీలను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినది ఏమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపుము. అప్పుడు వారు మంగళకతితో తమ శరీరం అంతయు గొరిగించుకొని తమ బట్టలు ఉతుకుకొని పవిత్రపరచుకున్న తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలముతో కలిపిన గోధుమ పిండిని తేవలను. నీవు పాప పరిహారార్థ బలిగా మరి ఒక కోడెను తీసుకొని రావెలను. ఇక్కడ ఒక 4 విషయాల గురించి చెప్తా ఉన్నారు. ఇశ్రాయేలులో నుండి లేవీయులను ప్రత్యేకించి పవిత్రపరచాలి. ఏంటంట? అక్కడేమో దీపం వెలిగించడం అయిపోయింది. రెండవది ఏంటి? ప్రత్యేకించాలా, పవిత్రపరచాలా. లేవీయులను ఏం చేయాలంట? ప్రత్యేకించి పవిత్రపరచడం. ఆ ప్రత్యేకత, ఆ పవిత్రతకు మరి అక్కడ అతను చేయవలసిన పని ఏంటి?
మొట్టమొదటిగా పాప పరిహారార్థ జలాన్ని ప్రోక్షించాలి. వారిని పవిత్రపరచడానికి పాప పరిహారార్థ జలాన్ని ప్రోక్షించాలి. రెండవది, అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఆ జలము వారి మీద పడుతుందో వారు మంగళకత్తితో శరీరం అంతయు కూడా గొరిగించుకోవాలి. ఏం చేయాలంట? మంగళ కత్తితోటి శరీరం అంతా గొరిగించుకోవాలి. మూడవది, బట్టలు ఉతుక్కొని పవిత్రపరచుకోవాలి. వారి బట్టలను ఉతుక్కొని వారు పవిత్రపరచుకోవాలి. దాని తరువాత మరి ఆ చెప్పబడిన ఆ కోడే నైవేద్యము, ఆ గోధుమ పిండిని తీసుకొని వచ్చి నైవేద్యమును పాప పరిహారార్థ బలిని అర్పించాలి. నాలుగవది ఏం చేయాలి? నైవేద్యమును పాప పరిహారార్థ బలిని అర్పించాలి. నేను ఈ అధ్యాయం అంతా ధ్యానం చేసుకున్న తర్వాత మళ్ళీ దాని దగ్గరికి వద్దాం మనం. అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటకి లేవీలను తీసుకుని వచ్చి ఈ 4 సంగతులు ఎప్పుడైతే అయిపోతాయో వారిని లేవీలను అప్పుడు గుడారము ముందుకు తీసుకొని రావాలి. సర్వ సమాజమును కూడా పోగు చేయాలి. నీవు యెహోవా సన్నిధికి లేవీలను తోడుకొని వచ్చిన తరువాత ఇజ్రాయేలీలు తమ చేతులను ఆ లేవీల మీద ఉంచవలను. లేవీలు యెహోవా సేవ చేయు వారవుటకు అహరోనును ఇజ్రాయేలీలను ప్రతిష్ఠితార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠించాలి. ఎందుకంటే యాజకుని కుమారులు ఉన్నారు. మరి వారు మాత్రమే కాకుండా మందిరములో లేవీలందరూ కూడా పని చేయడానికి కావాలి కదండి. పని వాళ్ళు చాలామంది కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ బరువులు మోయడానికి గెర్షోనీయులు, మెరారీలు, కహతీలు వీళ్ళంతా కూడా లేవీలే. అయితే మరి వీరందరూ కూడా ఆ పని చేయడానికి ఏం కావాలి? వీరికి ప్రతిష్ట, ఒక అభిషేకము, ఒక ప్రతిష్ట కార్యక్రమము, ఒక ప్రత్యేకమైన జీవితము, పవిత్రమైన జీవితము, ప్రతిష్ట జీవితము అనేది కావాలి. ఇష్టం వచ్చినట్టుగా ఎలాగంటే అలాగ ఉండేసి వచ్చి ఆ పరిశుద్ధ మందిరంలోని పరిచర్యను చేయడానికి వీలు లేదు. కాబట్టి ఆ పరిశుద్ధ మందిరంలో వారు పరిచర్య చేయులాగున మరి వారికి అహరోనుకు అతని కుమారులకి సహకరించాలి అంటే ఆ యొక్క ప్రతిష్ట కార్యక్రమము, ప్రతిష్ఠితార్పణముగా వారిని దేవుని కొరకు సమర్పించాలి. సమర్పించాలి అంటే వారిని ప్రత్యేకపరిచి పవిత్రపరచాలి. కాబట్టి ఆ యొక్క కార్యక్రమం అంతా కూడా ఈ యొక్క అధ్యాయంలో మరి మనం చూస్తాం. లేవీలు ఆ కోడెల తల మీద తమ చేతులు ఉంచిన తరువాత నీవు లేవీల నిమిత్తము ప్రాయచిత్తం చేయనట్లు యెహోవాకు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగా, రెండవ దానిని దహన బలిగా అర్పించి అహరోను ఎదుట అతని కుమారుల ఎదుట లేవీలను నిలవబెట్టి యెహోవాకు ప్రతిష్ఠితార్పణముగా వారిని అర్పింపవలెను. మరి ఆ యొక్క తెచ్చిన ఆ యొక్క కోడలను కూడా దహన బలిగా, పాప పరిహారార్థ బలిగా అర్పించిన తరువాత వారిని దేవుని కొరకు వారిని సమర్పించేస్తున్నారు. అంటే సమర్పణ జీవితాన్ని కలిగి ఇప్పటి నుండి ఆ మందిరమును విడిచిపెట్టిపోకుండా మందిరం యొక్క పరిచర్యని వారు చేసేవారిగా ఉండేవారినిగా మరి వారిని దేవుని కొరకు ప్రతిష్ఠితార్పణముగా, యెహోవాకు ప్రతిష్ఠితార్పణముగా మరి వారిని అర్పింపవలను అని మోషే ద్వారా దేవుడు సెలవిచ్చాడు. అట్లు నీవు ఇజ్రాయేలులలో నుండి లేవీయులను వేరుపరచవలను. లేవీలు నా వారయ్యుందురు. తర్వాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్ఠితార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీలు ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చును. ఎప్పుడైతే ఈ ప్రత్యేకత, పవిత్రత, ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుద్దో దాని తర్వాతనే వీరు ఆ పరిశుద్ధ స్థలము లోపలికి వెళ్ళడానికి అర్హులు. అప్పటి వరకు ఆవరణంలో పని చేయవచ్చు. మరి ఆ ప్రధాన యాజకుడు ఏదైనా పని నిమిత్తం లోపలికి వెళ్ళినప్పుడు ఆ రొట్టెలను సవరించాల్సిన పని, పెట్టవలసిన పని ఏదైనా ఉన్నప్పుడు ఆ పరిశుద్ధ స్థలములోనికి వారు అడుగు పెట్టాలి అంటే ఏం అవ్వాలి? ముందు వాళ్ళు ప్రత్యేకించుకొని పవిత్రపరచుకొని దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న తర్వాతనే పరిశుద్ధ స్థలము లోపలికి వారు వెళ్ళవలసిన వారై మరి ఉన్నారు. ఎందుకంటే దేవుడు అప్పుడు ఏం చేసుకున్నాడు? ఎప్పుడైతే వారు ప్రత్యేకించబడ్డారో, పవిత్రపరచబడ్డారో, ప్రతిష్ఠించబడ్డారో అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వీరు నా వారై ఉందురు కదండి. అందుకని 1 కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మరి మనం చూసినట్లయితే 6:20లో ఒకటే మాట ఉంటుంది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు. ఎవరండి? విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి మనము దేవుని సొత్తైన ప్రజలముగా మరి మనం ఉన్నాము. ఆ దేవుని సొత్తైన ప్రజలముగా ఎప్పుడైతే మరి మార్చబడ్డామో ఆ విలువైన రక్తము అక్కడ పాప పరిహారార్థ బలి, దహన బలిగా మరి రక్తము వారి కొరకు అర్పించబడింది. మరి ప్రభువైన యేసు క్రీస్తు రక్తము మనల్ని ఎప్పుడైతే కడిగివేసిందో అప్పుడు మనకి కూడా ఎక్కడికి ప్రవేశం దొరికిందండి? పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశము దొరికింది. ఇక్కడ నిజానికి మరి మనం చూసుకున్నట్లయితే లేవీలు అంటే చాలా మంది మందిర పరిచర్య చేయడానికి అంటే కేవలము సేవకులనే అనుకుంటారు. ఎవరు అనుకుంటారు? యాజకులు,
లేవీయులు అంటే సేవకులుగానే మరి వారిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అహరోను కుమారుడైన మరి వారి కుమారులైన ఎలియాజరు ఈతామారుకి పరిచర్య చేయడానికి ఈ లేవీయులందరినీ కూడా దేవుడు అక్కడ ఎన్నుకున్నట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ మరి నిజానికి యాజకత్వము, ఈ యాజకులు మందిరంలో పరిచర్య చేయడానికి, దేవుడు తన వారినిగా ప్రతిష్ఠించుకోవడానికి ఆ ఏర్పరచబడిన లేవీలు అంటే కేవలము దైవ సేవకులే కాదండి. ఈరోజు క్రైస్తవుడు అనబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని సొత్తుగా మార్చబడ్డాడు. ఎందుకంటే దేవుడు లోకమంతటి పాపముల కొరకు ఆయన కలువరి సిలువలో పాప పరిహారార్థ బలిగా అర్పించబడినారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా మరి దేవుని యొక్క పరిచర్య చేయవలసిన వారై ఉన్నారు, దేవుని కొరకు ఏర్పరచబడిన వారై ఉన్నారు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మరి మనం చూసుకున్నట్లయితే కొన్ని మాటలు ఉంటాయి, చదవండి. ప్రకటన 1:6, 5, 10 కూడా చదవండి. ప్రకటన 1:6, 5, 10. ప్రకటన 1:6. మరియు తన ప్రధానత్వము 1:6 చదవము. ప్రకటన 1:6. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. చదవండి. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. దేవునికండి ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచించి విడిపించిన మనందరినీ కూడా ఆయన రాజ్యము కొరకు దేవుడే మనల్ని ఏ రకంగా చేసుకున్నాడంట? యాజకులనుగా చేసుకున్నాడు. అంటే యాజకత్వ సేవ అనేది పాత నిబంధన గ్రంథంలో జరిగింది కదండి. ప్రధాన యాజకుడిగా ఎవరున్నారు? అహరోను ఉన్నాడు. ఆ సమయంలో అహరోను కుమారులు ఉన్నారు. వారి కొరకు లేవీయులని యాజకులనుగా మరి పరిచర్య చేయడానికి ప్రత్యేకించుకున్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తే మరి ప్రధాన యాజకుడిగా మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి వారు అర్పింపవలసిన ప్రతి ఏడాది అర్పింపవలసిన ఆ బలులను కాకుండా తన స్వంత రక్తముని చేంజ్ చేశాడు. మనందరినీ కూడా మరి విడిపించినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఆ పాప సంబంధమైన అంటే ప్రాయచిత్తాన్ని మనందరి కొరకు చేసి ఏం చేశాడు? ఇప్పుడు తన రాజ్యము కొరకైన యాజకులనుగా చేసుకున్నాడు. 5, 10 కూడా చదవండి. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. ఏమంటున్నారండి అక్కడ? మా దేవునికి. అక్కడ ఆ 24 పెద్దలు కూడా ఆ గొర్రెపిల్లతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ యేసు ప్రభుతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఆ యొక్క ఒక పరలోకంలో ఒక గ్రంథం విప్పడానికి ఈయన మాత్రమే అర్హుడు. కాబట్టి నువ్వు ఆ గ్రంథాన్ని తీసుకొని ఆ ముద్రలను విప్పడానికి నువ్వు యోగ్యుడవు. ఎందుకంటే నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చావు. కలువరి సిలువలో నీ ప్రాణం పెట్టావు. నువ్వు నీ రక్తం ఇచ్చి ఆ రక్తం ద్వారా ఏం చేశావు? ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడు వారిలో ప్రతి ప్రజలో ప్రతి జనములో దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులనుగా. అంటే ఈరోజు లేవీలు నా వారుగా ఆ యొక్క ప్రతిష్ఠితార్పణము ఆ యొక్క పాప పరిహారార్థ బలి ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి దేవుడు ఏమంటున్నాడు? అక్కడ లేవీలు నా వారు నా సొత్తు అని ఏ రకంగా అయితే చెప్తూ ఉన్నారో, ఎప్పుడైతే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కలువరి సిలువ త్యాగం జరిగిందో ఆ యొక్క రక్తములో కొనబడిన వారందరూ, రక్తం ద్వారా కడగబడిన వారందరినీ కూడా దేవుడు తన రాజ్యము కొరకై యాజకులనుగా చేసుకున్నాడండి. ఏంటంటే ఇప్పుడు దేవుడు తన రాజ్యము కొరకై యాజకులనుగా చేసుకున్నాడు. పేతురు పత్రికలో కూడా మనం చూస్తాం, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహముగా మార్చబడ్డాం. అంటే ఆ పరలోక రాజ్యములో ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్న ఆ యేసు ప్రభు కొరకు మనందరము కూడా ఇప్పుడు ఏ రకంగా ఏర్పరచబడ్డాం?
అక్కడ అహరోను ప్రధాన యాజకుడిగా ఉన్న ఆ యాజకునికి పరిచర్య చేయడానికి ఆ లేవీలను ఏ రకంగా అయితే ఏర్పరచుకున్నాడో, మరి అదే రీతిగా మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభువు కొరకు ఈ లోకములో క్రైస్తవుడని పిలువబడుతున్న ప్రతి వ్యక్తి, ఆమె రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు తన రాజ్యము కొరకైన యాజకులనుగా చేసుకున్నాడు కదండి. మరి దైవ సేవకులు ఎవరు ఇప్పుడు కదండి? మరి దైవ సేవకులు ఎవరు? ఆయన యేసయ్య కదా. మీకు ఇంకా గుర్తు రాలేదా? మోషే నాయకుడుగా ఉన్నాడు. ఎవరున్నారు అక్కడ? మోషే నాయకుడు, అహరోను ప్రధాన యాజకుడు, లేవీలను వారికి అప్పగించాడు పని కొరకు, అలా కదండి. అంటే ఇప్పుడు యేసయ్య మన కొరకే ప్రధాన యాజకుడిగా వచ్చాడు. మనందరము ఆయన రాజ్యము కొరకు యాజకులముగా చేయబడ్డాము. మరి ఈ యాజకత్వ పరిచర్యలో వీళ్ళందరినీ నడిపించే కార్యక్రమం అంతా ఎవరిది? మోషేదే. అందుకనే నేను మాటికి మీకు చెప్తున్నా, ఇప్పుడు యాజకత్వ పరిచర్య లేదు, నాయకత్వ సేవ ఉంది. సంఘ నాయకుడు అనేదే ఉంది, కానీ ఆ యాజకత్వ సేవ అంతా కూడా కొట్టివేయబడింది, ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. కాబట్టి సంఘానికి ఇప్పుడు ఆ యొక్క యేసు ప్రభు చెప్పిన ప్రతి మాటను అక్కడ యెహోవా ప్రతిసారి ఎవరితో మాట్లాడాడు? అహరోనుతో మాట్లాడా? లేవీలతో మాట్లాడలేదు, అహరోనుతో మాట్లాడలేదు, మోషేతోటే మాట్లాడి ఏమి చెయ్యాలి, సంఘం ఏం చెయ్యాలి, ఇజ్రాయేలీలు ఏం చెయ్యాలి, సమాజం ఏమి చెయ్యాలి, ప్రతిదీ మోషేకి తెలియజేశాడు. అంటే మోషే నడిపించిన నాయకత్వంలో ఆ కార్యక్రమం అంతా కూడా అక్కడ జరిగింది. అందుకనే ఇప్పుడు దైవ సేవకులు అనేవారు నాయకులుగా, కాపరిగా ఉండి ముందుండి నడిపిస్తారు. దేవుడు వారికి ఏదైతే తెలియజేస్తాడో దానిని బట్టి మరి ఆ రాజ్యము కొరకు మనందరినీ యాజకులుగా నియమించుకున్నప్పుడు ఏమి చెయ్యాలో వారు అదే రీతిగా చేసినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అక్కడ వారు చెప్పినట్టుగానే మరి అక్కడ ప్రతి వ్యక్తులు కూడా అక్కడ వారు చెప్పిన ప్రతి మాటను కూడా చేస్తూ ఉన్నారు. 16వ వచనంలో మరి మనం చూసినట్లయితే, ఇజ్రాయేలులలో వారు నా వశము చేయబడిన వారు తొలిచూలి అయిన ప్రతివానికిని, అనగా ఇజ్రాయేలులలో ప్రథమ సంతానం అంతటికి ప్రతిగా నేను వారిని తీసుకొని ఉన్నాం. మనం అంతకుముందు అంతా ధ్యానం చేసుకున్నాం, లెక్క పెట్టారు కదా. ఇజ్రాయేలులలో మరి తొలిచూలు మొదలుకొని 50 ఏళ్ళ వరకు, అంటే తొలిచూలు ప్రతిష్ఠించబడిన వారు జ్యేష్ఠులను అక్కడ లెక్క పెట్టారు. లేవీలందరినీ కూడా లెక్క పెట్టినప్పుడు మరి ఆ ఇజ్రాయేలులలో ఉన్న తొలిచూలి సంతానానికి ప్రతిగా ఎవరిని తీసుకున్నాడు? ఇప్పుడు లేవీలలోని ప్రతి కుమారుణ్ణి కూడా మరి తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే వారు నా వశము చేయబడిన వారు. మనమందరము ఎవరి వశం అండి? ఇప్పుడు ఆయన సొత్తు, ఆయన వశము చేయబడిన వారము. కాబట్టి ఏలైనగా మనుషులలో పశువులలో అదే మాట మళ్ళీ చెప్తూ ఉన్నారు. ఇజ్రాయేలులో తొలిచూలి అయినది యావత్తును నాది, ఐగుప్తు దేశంలో తొలిచూలి అయిన ప్రతిదానిని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని, ఇజ్రాయేలులో తొలిచూలి అయిన ప్రతివానికి మారుగా లేవీలను తీసుకొని ఉన్నాను. కాబట్టి ఆ ఇజ్రాయేలులో ఉన్న ప్రతి జ్యేష్ఠ కుమారునికి ప్రతిగా లేవీలను తీసుకున్నారు. వారిని ఎక్కడ ఉంచారు? లెక్కించి సైన్యానికి పంపించారు. యుద్ధం చేయడానికి వారిని యుద్ధ సైన్యముగా ఉంచారు. వీళ్ళేమో దేవుని కొరకైన పరిచర్య చేయడానికి ఆ పరిచారకులుగా ఒక సేనగా బయలుదేరడానికి వీళ్ళని నియమించుకున్నారు. అందుకనే రోమా 8:23లో కూడా మరి మనం చూసుకున్నట్లయితే, చదువుతామా? రోమా 8:23 అక్కడ కూడా మరి దేవుడు దానికి సూచనగా ఒక చక్కని మాట తెలియజేస్తూ ఉంటారు. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు మన దేహము కొరకు విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచ్చు ఉన్నాము. అంటే ఇప్పుడు ఆత్మ యొక్క ప్రథమ ఫలములుగా మనం మార్చబడ్డాం. ఎలాగా? ఆత్మ యొక్క ప్రథమ ఫలములు అంటే మనల్ని కూడా దేవుడు ఎలా కొన్నాడంట? ఈ లోకములో నుండి ప్రథమ ఫలముగా, జ్యేష్ఠ పుత్రులనగా మనల్ని కూడా కొన్నాడు. అంటే ప్రతి మాటకి క్రొత్త నిబంధనలో కరెక్ట్గా సరిపోతుందండి అది. దాన్ని చూసుకుంటే గనక అక్కడ ప్రథమ సంతానానికి ప్రతిగా లేవీలను ఏ రీతిగా అయితే తీసుకున్నాడో మనల్ని కూడా ప్రథమ ఫలముగా తన జ్యేష్ఠ స్వంగముగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. 19వ వచనం చూసినట్లయితే, మరియు ప్రత్యక్షపు గుడారంలో ఇజ్రాయేలుల నిమిత్తం సేవ చేయుటకు, ఇజ్రాయేలుల నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకు, ఇజ్రాయేలులలో లేవీలను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించి, ఎవరికి అప్పగించేశారంటే ఈ లేవీలందరూ ఆ రోజు ప్రతిష్ఠ జరిగిన ప్రత్యేకించబడిన లేవీలందరూ కూడా అహరోనుకును అతని కుమారునకును.
తండ్రికి ఆయన కుమారుడైన యేసు ప్రభువునకును పరిశుద్ధాత్మకును మనందరము కూడా అప్పగింపబడిన వారము. ఎవరి సొత్తు మనం ఇప్పుడు? ఆయన తండ్రి, కుమారుడైన యేసు ప్రభువు, ఆయన పంపబడిన పరిశుద్ధాత్మకు మరి మన అందరము కూడా చెందిన వారము. కాబట్టి ఆయనకి మనము అప్పగింపబడ్డ వాళ్ళము. అందువలన ఇజ్రాయేలీలు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇజ్రాయేలీలకు సంభవింపక పోవును. ఎందుకంటే ఈ లేవీలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇజ్రాయేలీల కొరకు ప్రాయచిత్తం చేస్తున్నారు. ఎవరి కొరకు ప్రాయచిత్తం చేస్తూ ఉన్నారు? ఇజ్రాయేలీల కొరకు ఈ లేవీలను ఎందుకు ప్రత్యేకించుకున్నాడంటే వారి నిమిత్తము ప్రాయచిత్తము చేయడానికి కదండి. ఈరోజు మనల్ని ఎందుకు ప్రత్యేకించుకున్నాడు? ఇజ్రాయిలీలు కదా మరి వాళ్ళు. ఇజ్రాయిల్లో నుండే లేవీలను ప్రత్యేకించుకున్నాడు ఆయన. ఎవరి కుమారులని? లేవి కుటుంబాన్ని మొత్తం పరిచర్య కొరకు వాడుకున్నాడు. ఇంకెవరిని వాడుకోవాలా? దేవుడు ప్రత్యేకించుకున్నాడు. లేవి కుటుంబాన్ని మాత్రమే ఆయన సేవ కొరకు ప్రత్యేకించుకున్నాడు. ఒక గోత్రము అంటే ఆయన చిత్తం, అది ఆయన ఇష్టం. అది ఎందుకు అందరినీ అంటే ఎవరినో ఒకరిని ఎందుకు పిలిచి? ఇప్పుడు మోషేనే ఉన్నాడు, మోషే నాయకుడుగా కూడా ఉన్నాడు. కానీ మరి మోషే కుమారులను కూడా అక్కడ దేవుడు ఆ యొక్క పరిచర్యలో వాడుకోలేదు. ఎందుకంటే ఈ లోకంలో చేసే ప్రతి విధమైన మందిర పరిచర్య పరలోకంలో ఉన్న యెరూషలేముకి సూచన. ఆ పరలోకంలో జరిగే ఆ కార్యక్రమాలకి గుర్తుగా ఉంది. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో భూమి మీద దేవుడు అదే జరిగిస్తూ ఉన్నాడు కదండి. ఇప్పుడు మరి ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ కూడా అహరోను ప్రధాన యాజకుడిగా ఉంచాడు, మోషేను నాయకుడిగా ఉంచాడు. అహరోను కుమారులు మాత్రమే ఆ సేవ చేయాలి. మిగిలిన సంతానం అహరోను యొక్క అన్నదమ్ముల లేవీలలో ఉన్న మిగిలిన వారందరూ కూడా పరిచర్య చేసేవారుగా ఉండాలి. అది దేవుని చిత్తము, ఆయన అధికారానికి సూచన అదంతా కూడా. 20వ వచనంలో మరి మనం చూసినట్లయితే అప్పుడు మోషే అహరోనులను ఇజ్రాయేలీల సర్వ సమాజము యెహోవా లేవీలను గురించి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి వారికి అట్లే చేశారు. చూడండి, అక్కడ వాళ్ళు ఏ విషయంలో కూడా మాట తప్పలేదండి. మాట తప్పలా. దేవుడు చెప్పినట్లుగా వారు అదే విధంగా చేశారు. లేవీయులు తమ్మును పవిత్రపరచుకుని తమ బట్టలు ఉతుకుకొనిన తరువాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్ఠితార్పణముగా వారిని అర్పించెను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయచిత్తము చేశాడు. చూసానండి, ఇక్కడ మరి లేవీయులు మందిరంలో పరిచర్య చేయాలి అంటే, ఎవరైనా సరే పరిశుద్ధ మందిరంలోనికి వెళ్ళాలి అంటే ముందు వారి నిమిత్తమైన ప్రాయచిత్తం చేయాల్సిందే. లేవీయులంత మాత్రాన మరి పరిశుద్ధులుగా ఉండడానికి వీలు, అంటే పరిశుద్ధులు అని ముద్ర వేయడానికి వీలు లేదు. ఎందుకంటే నిజానికి ఆ సంగతిని గురించి మరి మనం ఆదికాండంలోకి వెళ్తే ఒక్కసారి షిమ్యోను లేవి ఏం చేశారు? సహోదరుని చంపిన వారిని బట్టి ఖడ్గాలు ధరించి నరహంతకులుగా మారిపోయారు. నిజానికి ఇప్పుడు లేవి ఎవరు? లేవి గోత్రం అంతా కూడా వారి యొక్క హస్తాలు రక్తము చేత నిండి ఉన్నాయి. వారు బలత్కారులు, వారితో మీరు చేరవద్దు, వారి గుంపులో మీరు చేరవద్దు అని దేవుడు మాటిమాటికి చెప్పాడు. అంటే నిజానికి మరి తను చేసిన ఆ యొక్క హత్యలను బట్టి వారు అపవిత్రులే. కాబట్టి మరి ఇప్పుడు మందిరంలోకి వారు ప్రవేశించాలంటే వారికి ఏం కావాలి? ప్రాయచిత్తం కావాల్సిందే. వారు కూడా కడగబడాల్సిందే, ఎవరైనా సరే. అందుకనే అహరోను గురించి ముందు మోషే ఏం చేశాడు? వారిని పవిత్రపరిచి వారిని ప్రతిష్ఠించి ఆయన తరువాత ఇప్పుడు ఈ అహరోను కుమారులు కలిసి ఏం చేస్తున్నారు? మిగిలిన లేవీలను కూడా మరి ప్రత్యేకించుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకనే లేవి అతని కుమారులను కూడా అక్కడ వారి నిమిత్తం అక్కడ ప్రాయచిత్తం చేశాడు. తర్వాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు లోపలికి ఎప్పుడైతే ప్రాయచిత్తం జరిగిందో, ప్రత్యేకించుకున్నారో, పవిత్రపరుచుకున్నారో, ప్రతిష్ఠించబడ్డారో అప్పుడు మందిరంలోనికి వెళ్ళారండి వీళ్ళు. ఎప్పుడు వెళ్ళారు వాళ్ళు? అప్పుడు మందిరంలోనికి సేవ చేయడానికి వాళ్ళు వెళ్ళారు. యెహోవా లేవీలను గురించి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేసెను. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఇది లేవీలను గూర్చిన విధి.
ఏంటంట అక్కడ లేవీలు, ఎందుకంటే దేవుడు తన సొత్తుగా చేసుకుని తన కొరకైన రాజ్యముగా చేసుకున్నాడు కాబట్టి మరి ఒక విధి ఏర్పరిచాడు. 25 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయము గల ప్రతి వాడును ప్రత్యక్ష గుడారపు యొక్క సేవలో పని చేయడానికి రావలెను. అయితే 50 ఏళ్ళ వయసు పొందిన పిమ్మట వారు పని మాని ఊరకుండవలెను. వారు కాపాడవలసిన వాటిని కాపాడుచుండుటకును ప్రత్యక్షపు గుడారంలో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలను, కానీ పని చేయవలదు. లేవీలు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి అలాగూ నియమింపవలను. అక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇస్తున్నారు. ఏ ఏజ్ వాళ్ళు మాత్రము పని చేయాలి, ఎంతవరకు పరిచర్య చేయవచ్చు కదండి. ఇప్పుడు ప్రతి ఉద్యోగానికి కూడా ఒక రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉంటుంది. 25 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ళ వయసు వరకు ఆ బరువులు మోయొచ్చు. వాళ్ళు బండ్లు నడిపించడము, ఆ కాతీలు భుజాలపైన భారం మోసుకొని ఆ యొక్క ప్రయాణంలో మరి ఆ యొక్క పని చేసే విషయంలో 25 నుంచి 50 సంవత్సరాల వరకు మందిరం యొక్క భారమును పనిని, ఎందుకంటే భుజాల మీద మొయ్యాలి అంటే మరి అది చాలా భారమైన విషయం కాబట్టి 50 సంవత్సరాల వరకు అక్కడ వయసు లిమిట్ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 50 ఏళ్ళ తర్వాత మరి మనం చూసుకున్నట్లయితే మందిరంలో పరిచర్య చేయొచ్చు, కానీ ఆ భుజాల పైన భారము మోసే పని ఇతరులకి అప్పగించాలి. కానీ మందిరంలో మాత్రమే పరిచర్య చేయవచ్చు, కానీ పని చేయకూడదు. అంటే ఆ భారము మోసే పని అంటే వారి శరీరానికి విశ్రాంతి అనేది కావాలి. అంటే చూడండి, దేవుడు కూడా ప్రతి విషయంలో అందరికీ కూడా అందుకనే 6 దినములు పని చేయండి, కష్టపడి పని చేయండి. 7వ దినం ఖచ్చితంగా శరీరానికి ఏం కావాలా? ప్రాణాత్మ దేహాలకి విశ్రాంతి అనేది చాలా అవసరం. విశ్రాంతి తీసుకోకుండా చేస్తామని చెప్తా ఉంటారు, కానీ అది దేవుని వాక్యానికి కూడా విరుద్ధం. ఏంటది? దేవుని వాక్యానికి కూడా విరుద్ధం. నువ్వు 6 రోజులు కష్టపడు, 7వ రోజు విశ్రాంతి. ఊరకు ఉండాలి, ఏ పని చేయొద్దు, ఇంట్లో వంట కూడా చేసుకోవద్దు, ముందు రోజే చేసుకోవాలి. ముందు రోజే అదే విధముగా ఆ యొక్క మందిరంలో కూడా పని చేయడానికి మాత్రము 25 నుంచి 50 సంవత్సరాల వయసు ఇచ్చారు. తరువాత పరిచర్య చేయొచ్చు. తరువాత ఆ మందిరంలో ఏ పరిచర్యలోనైనా నువ్వు పాల్గొనవచ్చు, కానీ ఆ కష్టపడి పని చేసే ఆ పనులను మాత్రము చేయకూడదు అని ఒక ఏజ్ లిమిట్. ఎందుకంటే మనం కొత్త నిబంధన కాలంలో చూసుకున్నట్లయితే అన్నాను ప్రవక్తని చూసుకుంటాం. ఆమె రేయింబవళ్ళు ఏం చేస్తుంది? మందిరంలో 84 సంవత్సరాలు అయినా కూడా మందిరంలో పరిచర్య చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, మందిరంలో ఉపవాస ప్రార్థనలు చేస్తూ పరిచర్య చేస్తుంది, కానీ ఆ యొక్క పని చేసే స్త్రీగా లేరు. సుమియోను కూడా బహువృద్ధుడు, సుమియోను కూడా నీతిమంతుడు ఉన్నాడు, బహువృద్ధుడిగా ఉన్నాడు, కానీ వాళ్ళిద్దరూ కూడా యేసు ప్రభు గురించి అక్కడ కనిపెట్టుకుని ఉన్నారు. అంటే మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నారు, కానీ పని చేసేవారిగా లేరు. అందుకనే ఈ కొత్త నిబంధన కాలంలో దేవుని పరిచర్య కొరకు ఏజ్ లిమిట్ లేదండి. దేవుని పరిచర్య కొరకు అదంటే భారాలు మోయాలి కాబట్టి ఆ పనిని ఇచ్చారు, ఆ యొక్క వయసు లిమిట్ ఇచ్చారు. కానీ క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి అసలు ఏ వయస్సు పరిమితి లేదు, ఎందుకంటే ఆ భారాలు మోసే పనే లేదు, అంతా పరిచర్యే. మందిర భారాన్ని ఆ యొక్క వస్తువులని మోసే పని ఏమీ లేదు, ఆ బలులు అర్పించే పని ఏమీ లేదు. బలులు అర్పించాలన్నా చాలా బలముగా పని చేయాలి మరి వాళ్ళు, కాబట్టి ఆ పని అంతా లేదు. కాబట్టి అసలు కొత్త నిబంధన కాలంలో మనకి వయోపరిమితి అనేదే లేకుండా మరి మనం ఉన్నాం. అందుకనే ఇక్కడ మరి మనం చూసుకున్నట్లయితే ఏదైనా కూడా లేవీయులను ప్రత్యేకించుకోవడము, పవిత్రపరచుకోవడం. ఏంటిది? ఈ అధ్యాయం అంతా కూడా లేవీయులను ప్రత్యేకించుకొని పవిత్రపరచుకోవడం. ఆ మాట చూడండి, 5వ వచనం 6వ వచనంలోనే ఉంటుంది. లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్ర పరచుము. ఎట్లా పవిత్రపరిచారు, ఎట్లా ప్రత్యేకించుకున్నారు? నిజానికి అక్కడ జరిగిన ప్రతిదీ కూడా ఈరోజు మన జీవితంలో ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మరి మనము నెరవేర్చబడింది. ప్రతినిత్యము కూడా నెరవేర్చబడే వారముగా ఉండాలి. అంటే ప్రత్యేకతకు, పరిశుద్ధతకు 4 సూచనలు ఇచ్చారు అక్కడ. ఏంటది? ప్రత్యేకించుకోవడానికి, పరిశుద్ధపరచబడడానికి 4 సూచనలు ఇచ్చారు. ఏంటంటే పాప పరిహారార్థ జల ప్రోక్షణ. మొట్టమొదటిది ఏంటి? పాప పరిహారార్థ జలము. అంటే పాపము నిమిత్తమైన ఆ జలము వారి యొక్క తలల మీద ప్రోక్షించబడాలి. అంటే అది దేనికి సూచన అంటే వారి పాపాలను కడిగివేయబడ్డానికి, తగ్గింపుకు సూచన. ఏంటన్నది? తగ్గింపుకు సూచన. యేసు ప్రభుల వారు కూడా శిష్యుల పాదాలు కడుగుతారు. నిజానికి ఆ అవసరమే లేదు, కానీ ఆ యొక్క జలము వారి పైన పడినప్పుడు వారిలో ఆ యేసు ప్రభు యొక్క లక్షణాలన్నీ కూడా రావాలి. ఏంటది? ఎందుకు ఆ పని చేశారు అంటే మీరును నా వలె చెయ్యండి.
నేను ఏ రీతిగా మీకు చేశానో మీరు కూడా నాలాగా చేయడానికి నేను మీకు చూపిస్తున్నాను అని అదే ఆ యొక్క జలములతో ఏం చేశాడు? ఆ నీళ్ళతోటి యేసు ప్రభు శిష్యుల యొక్క పాదాలు కడిగారు. ఒకవేళ మీరు మా ఈ పాదాలు కడగకపోతే నీకు మాతో పాలు లేదు అని అంటాడు. పేతురు, అయ్యా నా పాదాలు ఎలా కడుగుతావయ్యా అంటే, నువ్వు పాదాలు కడుక్కోకపోతే నాతో పాలు లేదు అంటే అక్కడ తగ్గింపుకి సూచన. మొట్టమొదటగా మనం దేవుని కొరకు మన జీవితాన్ని సమర్పించుకోవాలి, ప్రత్యేకించుకోవాలి అంటే అన్నిటినీ కూడా విడిచిపెట్టి రాగలగాలండి. అన్నిటినీ కూడా విడిచిపెట్టి తగ్గింపుతో మరి మనము దేవుని సన్నిధికి వచ్చి మరి మనము రావాలి. తరువాత శరీరం అంతా గొరిగించుకోవాలి. ఏం చేయాలంట? శరీరం అంతా కూడా గొరిగించుకోవాలి. పాప పరిహారార్థ జలానికి ఇంకొక సూచన కూడా ఉంది. ఏంటంటే మొట్టమొదటగా దీపస్తంభం వెలిగించబడింది. ఏం జరిగింది అక్కడ? దీపస్తంభం వెలిగించబడింది. అంటే ఆ దీపస్తంభం యొక్క వెలుగులో మన యొక్క మన పాపాలని మనము కడిగి వేసుకోవడం. ఏంటది? దీపస్తంభం యొక్క వెలుగులో మన పాపాలని మరి మనము కడిగి వేసుకోవడం. మొదటి యోహాను సువార్త పత్రిక 7వ అధ్యాయం మొదటి అధ్యాయము 7వ వచనము నుండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుండి మరి మనం చూసుకుంటే దానికి సంబంధించిన సూచనలు అక్కడ ఉంటాయి. చూడు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై, ఎందుకు ఆ వెలుగు అక్కడ పడాలి అంటున్నారంటే ఆ వెలుగులో మనం నడవాలి. ఏంటది? ఆ వెలుగులో మనం నడవాలి. ఎప్పుడైతే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా ఆయన వెలుగులో నడుస్తామో మనం ఎలా ఉంటామంట? అన్యోన్యమైన సహవాసము గలవారమై ఉంటాం. అంటే ఆ సహవాసములో ఉన్న ఐక్యత, ప్రేమ ఎప్పుడు వస్తాయి మనకి? ఆ దీపస్తంభపు వెలుగులో మనం నడిచినప్పుడు. వెలుగు పడాలి అని ఎందుకు దేవుడు ఖచ్చితంగా చెప్పాడు అక్కడ? ఆ వెలుగులో మనం నడవాలి. ఆ వెలుగులో మనము నడవాలి. ఎప్పుడైతే మనం ఆ వెలుగులో నడుస్తామో ఎలాగుంటామంట? మనము సహవాసము, ఆ సహవాసంలోని ఐక్యత, ఆ ప్రేమ అన్నీ కూడా మనలో వస్తాయి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా, అంటే ఆ వెలుగు లేకపోతే మనకి పవిత్రత అనేది రాదు. ఎప్పుడైతే ఆయన వెలుగులో నడవడం మనం మొదలు పెడతామో ఆయన రక్తము మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులనగా మారుస్తుంది. అందుకే మొట్టమొదటగా 8వ అధ్యాయంలో ఏం చేశాడు? ముందు దీపస్తంభాన్ని సరిచేయి, దీపస్తంభాన్ని వెలిగించు, ఆ వెలుగు అక్కడ పడాలి. ఆ వెలుగులో నా సొత్తైన ప్రజలు ఆ వెలుగులో నడుచుకోవాలి, నేను వారిని పవిత్రపరుస్తాను అని చెప్తా ఉన్నాడు. 8వ వచనం చూడండి. అక్కడే మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యము ఉండదు. ఆ వెలుగులో నడవకుండా మనం ఏం చేస్తాం? నాకు ఆ వెలుగు అవసరం లేదండి, ఆ వాక్యం అవసరం లేదండి అని మనం నడిచినట్లయితే మనలో ఏముండదంట? సత్యము లేదంట. మనం పాపము లేని వారమని చెప్పుకుంటున్నామంట. ఏంటంట? పాపము లేని వారమని మనమే చెప్పుకుంటున్నాము. అంటే ఆ యొక్క వెలుగులో నడవని వారు ఏం చేస్తున్నారు? అక్కడ పాపము లేని వారిని వారికి వారే చెప్పుకుంటూ, వారిని వారే మోసము చేసుకుంటూ అసత్యములో జీవిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఎన్ని వాక్యాలు వింటున్నామండి కదండి. యేసయ్యే వెలుగుగా వచ్చాడు. మరి ఆ వాక్యాలు విన్నప్పుడు ఆ వాక్యపు వెలుగులో మనం నడుస్తున్నామా? ఆ వాక్యానికి లోబడి, నిజమే ఈ వాక్యము నన్ను వెలిగించింది, ఆ ప్రేమ నన్ను వెలిగించింది, ఈ వాక్య ప్రకారం నేను జీవించకపోతే నేను ఇంకా చీకటిలోనే ఉంటాను అని ఆ వాక్యమును బట్టి మనం జీవించగలుగుతున్నామా? ఎందుకని? ఆ వాక్యాన్ని మనం చాలామంది చాలా వాక్యాలను అంగీకరించలేకపోతూ ఉంటాం. అంగీకరించలేకుండా మనము చేయకపోవడం ద్వారా మనల్ని మనమే మోసం చేసుకుంటూ అసత్యములోనే మరి మనం ఉంటున్నట్టుగా వాక్యం తెలియజేస్తూ ఉంది. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా, ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఆయన వాక్యపు వెలుగులో మన పాపాలను మనం ఒప్పుకుంటామో, నిజమే నాలో ఈ లోపం ఉంది, ఈ వాక్యము ఈరోజు నాకు వెలిగించింది అని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయన నీతిమంతుడు కాబట్టి మనల్ని క్షమించి మన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేస్తాడు. అంటే మొదటగా పవిత్రత అనేది కావాలి అంటే ఆయన వాక్యపు వెలుగులోనికి మనం రావాలి.
ఆ వాక్యం అనే వెలుగు మనలో లేకపోతే మనం ఎప్పటికీ పవిత్రులనగా మార్చబడలేము. అందుకే దీపస్తంభాన్ని వెలిగించారు, ఆ వెలుగును వారి మీద అక్కడ నీడ పడేటట్లు చేశారు. దాని తర్వాత ఆ వాక్యపు వెలుగులో ఆ పాప పరిహారార్థ జలము ద్వారా ఏం జరిగింది అక్కడ మరి మనకి మన పాపాలని మనము ఒప్పుకునే విధముగా, పాప పరిహారార్థ జల ప్రోక్షణ అంటే మన పాపాన్ని మరి మనము ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఆ యొక్క వెలుగు మన మీద పడుతుందో, మన తప్పిదాలు మనకు తెలుస్తున్నాయో, వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? అక్కడే గంగాళం ఉంటుంది. ఆ గంగాళం దగ్గరికి వెళ్ళి మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. అక్కడ బలిపీఠం దగ్గర బలి అర్పిస్తాం. అంటే బలిపీఠం అనేది యేసు ప్రభు సిలువకి గుర్తు. ఆ సిలువ ద్వారా రక్షణ మరి మనం పొందుకోవాలి అంటే శుద్ధి చేయబడాలి. రెండవదిగా ఏం చేయాలంట? శరీరం అంతా గొరిగించుకోవాలంట. చూడండి, శరీరం అంతా గొరిగించుకోవడం అంటే కత్తితోటి ఏం చేయాలంట? దేహం మీద ఉన్న ఆ యొక్క వెంట్రుకలు, అంటే దాని వలన కూడా ఆ దినములో అంతా కూడా శరీర సంబంధమైన పవిత్రతకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కానీ నిజానికి మరి మనం ఈ దినమున చూసుకున్నట్లయితే ఇది ఆత్మ సంబంధమైన పవిత్రతకి సూచనగా ఉంటుంది. శరీరం అంతా గొరిగించుకోవడము అంటే ఏంటి? దానికి సూచన అంటే ఆ వాక్యం ఏం చేస్తుందంట? వాక్యం మరి మనం విన్నప్పుడు మన నరాల్లోనికి దూసుకొని పోయి ఆ కీళ్ళని విభజించినంత మట్టుకు అది దూరుచు ఏం చేస్తుంది? వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఖడ్గము కంటే వాడిగా ఉండి మనలోని ప్రతి నరాల్లో దూసుకొని పోయి ఎముకలను కీళ్లను విభజించేంత మట్టుకు వాక్యం దూరాలంట. అంటే చూడండి, తల మొదలుకు నరికాలు వరకు శరీరంలో ఉన్న ప్రతి నరంలోకి దూరాలి అంటే అణువణువు మొత్తం ఏం చేయబడాలి? వాక్యం చేత గొరిగించుకోవాలి, సరి చేసుకోవాలి. హృదయం యొక్క తలంపులు తల మొదలుకొని అరికాలు వరకు, మన ఆలోచనలు మొదలుకొని మన నడత వరకు ప్రతి విషయంలో ఆ వాక్యమును బట్టి మనల్ని మనము సరి చేసుకోవడమే. ఆ శరీరం అంతా గొరిగించుకోవాలి అంటే ఆ వాక్యాన్ని బట్టి మనల్ని మనము సరి చేసుకోవాలి. ఆ వాక్యపు వెలుగులో మన పాపాలని ఒప్పుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. రెండవది, వాక్యపు వెలుగులో అది మన హృదయాలని మన తలంపులని త్రొవ్వి తీసి కోసి ఏం చేస్తుంది? మనలో ఉన్న ప్రతి అపవిత్రతను కూడా తీసివేసేటట్లుగా మరి మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. మూడవది ఏం చేయాలి? ఇక్కడ బట్టలు ఉతుక్కోవాలి. బట్టలు ఉతుక్కొని పవిత్రుడిగా తను తాను మార్చుకోవాలి. బట్టలు ఉతుక్కోవడం దేనికి సూచన అంటే మురికి పోగొట్టుకోవడం. మన చెడు అలవాట్లు, నాకు తప్పదండి ఇది అలవాటండి, అలవాట్లని మానుకోవాలి. ఏం చేయాలంట? అలవాట్లు మానుకోవాలి. దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితం, పవిత్రమైన జీవితాన్ని మరి మనం కలిగి ఉండాలి అంటే మనకున్నది ఏ అలవాటైనా వాక్యపు వెలుగులో అది దేవునికి ఇష్టం లేదు అని చేయబడింది అంటే ఎంత మానుకోలేని అలవాటునైనా కూడా మరి మనము దేవుని కొరకు మానుకోవాలి. ఎందుకంటే ఆ అలవాట్లు ఏం చేస్తాయంటే మనం కొన్ని మానుకోలేకపోతే అవి మన ఆత్మీయ జీవితంలో మన భక్తి జీవితాన్ని బలహీనపరుస్తాయి. మొదటిది, మన ప్రార్థనా జీవితాన్ని బలహీనపరుస్తాయి, మన సాక్ష్యాన్ని పాడు చేస్తాయి. ఏంటది? మన సాక్ష్యాన్ని పాడు చేసేస్తాయి. కొద్దిమందికి బాగా వాగే అలవాటు ఉంటుంది. తప్పదు, దేవుని కొరకు ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నామంటే నోటికి కళ్ళెం వేసుకో, లేకపోతే నీ భక్తి వ్యర్థమే అన్నాడు దేవుడు. బాగా ఎంతసేపు ఎదుటోళ్ళని విమర్శించే అలవాటు ఉంటుంది కొద్దిమందికి. ఇప్పుడు దేవుని కొరకు మనం ప్రత్యేకించబడి ఒక పవిత్రత జీవితాన్ని మనం జీవించాలి అంటే అన్నీ మానుకోవాల్సిందే. లేకపోతే మనం ప్రభువులో ఉండి అవన్నీ చేయడం ద్వారా ఏం జరుగుతుంది? మన సాక్ష్యం పాడైపోద్ది, దేవుని నామానికి అవమానం కలుగుతుంది. కాబట్టి మన బట్టలను ఉతుక్కోవాలి. ఎప్పటికప్పుడు గొర్రెపిల్ల రక్తంలో తన వస్త్రములను ఉతుకుకొనివాడు ధన్యుడు. కాబట్టి మన బట్టలు ఉతుక్కోవాలి. చివరిదిగా ఏం చేయాలి? అక్కడ పాప పరిహారార్థ బలి అర్పించాలి. 2 కోడలు తెచ్చి బలిగా అర్పించాలి. కాబట్టి ఆ కోడే నైవేద్యము. అవన్నీ కూడా యేసు ప్రభుల వారే మరి మనందరి కొరకు కూడా ఆ కలువరి సిలువలో మనందరి కొరకు కూడా ఆయన బలియాగం అయిపోయినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఆయన మన పాపాల కొరకు తన రక్తమును కార్చాడు. కాబట్టి ఆ రక్తము మనల్ని ఏం చేసింది? ఇప్పుడు పరిశుద్ధ స్థలములోనికి మనకి ప్రవేశాన్ని ఇచ్చింది. అంతేనా? ఆ కలువరి సిలువ రక్తము అనేది లేకపోతే మనకి ఈరోజు పరిశుద్ధ స్థలానికి ప్రవేశం అనేది ఉండేది కాదు. ఆయన కలువరి సిలువలో చనిపోయినప్పుడు అడ్డు తెర 2గా చీలిపోయింది. అంటే అంతవరకు కేవలము ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళవలసిన ఆ పరిశుద్ధ స్థలములోకి ఇప్పుడు అందరికీ ప్రవేశం దొరికింది.
ఈరోజు ఒక పరిశుద్ధ మందిరంలోకి వచ్చి మనం కూర్చొని ఆయన్ని ఆరాధన చేయగలుగుతున్నాము అంటే అది ఆయన కలువరి శిలువ రక్తము ద్వారానే. లేకపోతే ఆ రోజు యాజకుడు లోపలికి వెళితే ప్రజలందరూ ఎక్కడ ఉండేవాళ్ళు? మందిరం వెలుపల ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు యేసు ప్రభు రక్తం ద్వారా మనందరినీ పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ప్రత్యేకించుకొని తన సొత్తుగా చేసుకొని అందరినీ ఎక్కడికి పిలుచుకున్నాడు? మందిరము లోపల కూర్చొని ఆయనని ఆరాధించే గొప్ప ధన్యతను మరి మనము కలిగి ఉన్నాం. నిజానికి ఆ 4 కార్యక్రమాలు అయ్యి మనం దేవుని మందిరంలోనికి మనకు ప్రవేశం దొరికింది. కానీ అదే పవిత్రతను, అదే ప్రత్యేకమైన జీవితాన్ని, అదే ప్రతిష్టను ప్రతినిత్యము ఆయన రాకడ వరకు కొనసాగించేవారిగా ఉండాలి. ఆయన రాకడ వరకు కొనసాగించేవారిగా ఉండాలి. అదే తగ్గింపు జీవితంతో ఆ యొక్క పాప పరిహారార్థ జలము చేత మనము కడగబడుతూ ఉండాలి. మన పాపాలను శుద్ధి చేసుకోవాలి. ఆయన వాక్యపు వెలుగులో ప్రతినిత్యము తల మొదలుకున్న అరికాలు వరకు మన తలంపులని శుద్ధి చేసుకోవాలి, కడుగుకోవాలి, మన బట్టలను ఉతుక్కోవాలి. మన అలవాట్లు ఏది ఉన్నా వాక్యం ఈ అలవాటు నీలో ఉంది అని వాక్యం తెలియజేసినప్పుడు వెంటనే ఆ అలవాట్లను మనం ఏం చేసేసుకోగలగాలి? అంటే ఆ అలవాట్లను విడిచిపెట్టే వారిగా ఉండాలి. మంగళకత్తితో శరీరం అంతా గురిగించుకోవడం అంటే మన శరీరం అంతయు కూడా విరగ్గొట్టుకొని నలగొట్టుకొని దేవుని కొరకు సజీవ యాగముగా సమర్పించుకోవాలంట. ఎందుకంటే నేను నా సొత్తు కాదు, ఏదైనా కూడా దేవుని సొత్తు కాబట్టి తల మొదలుకు దాని కాలు వరకు మరి మన శరీరం అంతా వాక్యము చేత మనల్ని సరి చేసుకునే వారముగా ఉండాలి. పాప పరిహారార్థ బలిగా ఆయన రక్తము మన కొరకు కార్చిన ఆయన రక్తములో మనల్ని మనము కడుగుకొని దేవుని సొత్తైన ప్రజలముగా ప్రతిష్ఠించబడిన వారముగా ఏం చేశాడు? యెహోవాకు వారిని ప్రతిష్ఠితార్పణముగా తెచ్చాడు. అంటే దేవుని కొరకు ఈరోజు మనము ప్రతిష్ఠించబడిన వారముగా ఈరోజు మరి మనం జీవించాలి. అదే నాజీరు వ్రతం అంటే. ఏంటది? ప్రతిష్ఠించబడిన జీవితము, నాజీరు జీవితము. సంసోను ప్రతిష్ఠించబడిన వాడు ఆ దినమున. అలాగే ఈరోజు మనం ఆయన రక్తములో కడగబడిన మనమందరము, ఆయన రాజ్యము కొరకు యాజకులముగా చేయబడిన మనమందరము, ఆయన పరిశుద్ధ స్థలములోనికి ఇక్కడ మనకి ఆహ్వానించిన మరి ఆయన కొరకు మనము ప్రతిష్ఠించబడిన జీవితమును చేయాలి. అంటే ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఆయన వెలుగులో నడవాలి, ప్రత్యేకమైన జీవితము, పవిత్రమైన జీవితము, ప్రతిష్ఠించబడిన జీవితము. ప్రతి క్రైస్తవుడు నేడు మన కొరకు రక్తము కార్చి తన కొరకు ఏర్పరచుకున్న యేసు ప్రభు కొరకు మరి మనము జీవించవలసిన వారమై ఉన్నాం. మరి అటువంటి కృపా ప్రభువైన యేసు క్రీస్తు ప్రతినిత్యము కూడా ఆయన కొరకు ప్రత్యేకముగా పవిత్రముగా ప్రతిష్ఠించి జీవించే జీవితమును, అటువంటి కృపను దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.